ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్లారా, దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను. 13వ వచనం ఒకటి చదువుకుందాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని ఏలియా సారెపతు విధవరాలతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు, మంచు లేదు, వర్షం లేదు. అంత భయంకరమైన కరువులో మరి ఆ తల్లి ఆ ఊరి గవని యొద్దకు వచ్చి కొన్ని కట్టెపుల్లలు ఏరుకొని ఇంటికి వెళ్ళి ఆ రొట్టెను చేసుకొని తిని చనిపోవాలనుకున్నది. కానీ దేవుడు ఆమెను పరీక్షిస్తూ ఏం చేశాడంటే, ఏలీయాను తన ఇంటికి పంపించాడు. నువ్వు వెళ్ళు ఏలియా, సారెపతు ఊరిలో విధవరాలు నిన్ను పోషిస్తుంది, నేను ఆమెకు సెలవిచ్చిన అనగానే దేవుని సేవకుడు ఏలియా వెంటనే మారుమాట మాట్లాడకుండా దేవుడు చెప్పగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఇప్పుడు సారెపతు విధవరాలతో ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటుండంటే, భయపడవద్దు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నీ జీవితంలో భయము ఉన్నదంటే కరువైన, పేదరికమైన, వస్త్రహీనతైన, ఉపద్రవ్యమైన, వ్యాధులైన, కష్టాలైన, మనుషులైన, చీకటి శక్తులైన, అంధకార శక్తులైన, సాతాను శక్తులైన నీ మీద దాడి చేస్తాయి. గుర్తుంచుకో. అందుకే మొట్టమొదటి ఏంటంటే, నీవు భయపడవద్దు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే, యేసయ్యా నాలో భయాన్ని తొలగించు అని ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో, దేవుని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు. మొదటిది. రెండోది ఏమంటుందంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నీవు చెప్పినట్లు చేయుమంటున్నాడు. అమ్మా భయపడకు, నేనేం చెప్తున్నానో అది నువ్వు చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి అని రెండోది చెప్తా ఉన్నాడు. మూడోది ఏమంటున్నాడంటే, మూడోది మనం చూస్తున్నప్పుడు దీంట్లోనే చెప్తున్నాడు, నాకు చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్మంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు, మొదట చిన్న అప్పం చేసుకొని నా యొద్దకు రా అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ 3 విషయాలు ఏలియా మరి ఆ తల్లికి చెప్పాడో, ఆ తల్లి చేస్తూ ఉంది వెళ్ళి. మరి ఇప్పుడు చూడు, ఆ రొట్టె చేస్తున్నప్పుడు కుమారుడు అని ఉండవచ్చు, మనకు తెలియదు. ఏమనంటే, అమ్మా ఆకలి అవుతుంది, ఉదయకాలం నుంచి నేను తినలేదమ్మా, నాకు పెట్టొచ్చు కదా, ఆయనకు ఇప్పుడు వచ్చిన ఆయనకు సేవకుడని పెడుతున్నావు అమ్మా అని ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఆ తల్లి గుండెలు ఎంత పగిలిపోవచ్చు, ఎంత వేదన చూడు. ఇప్పటికి కూడా ప్రపంచంలో కోట్ల మంది ఆహారం లేక అల్లాడిపోతున్నారు, వస్త్రాలు లేక అల్లాడిపోతున్నారు. అలాంటి తల్లులు, అలాంటి కుమారులు ఎంతోమంది ఉండవచ్చు మన చుట్టూ. కానీ అలాంటి వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడవద్దు, నేను చెప్పినట్టు చేయము. మూడోది, నాకు ఒక చిన్న అప్పం తీసుకురా అని చెప్తున్నాడు. నాలుగోది మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇక్కడ అతడు చెప్తున్న మాట, యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు. చూడు, మళ్ళీ దేవుడు భూమి మీద వర్షం కురిపించి పంట వండంత వరకు బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టిలో ఉన్న పిండి అయిపోదని ఆమెకు ధైర్యపరుస్తున్నాడు.
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు యేసుక్రీస్తు మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. ఈ యొక్క 4 విషయాలు ఎప్పుడైతే ఏలియా చెప్పాడో వెంటనే ఆ తల్లి ఆయన మాటను మీరకుండా ఆయన మాట విని చేస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడో మనము చూద్దాం. ఏమని చేస్తున్నాడంటే, యెహోవా ఏలే ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. ఏలియా ఏదైతే చెప్పాడో దేవుడు దాన్ని అంగీకరించి, ఎస్ నువ్వు చెప్పిన మాట నేను చేస్తున్నాను, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. మరి నీ జీవితంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత భయంకరమైన కరువైనా సరే భయపడకుము, దేవుడు నిన్ను విడిపించి సమృద్ధికరమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. మరి దేవుని మీద ఆధారపడతావా? దేవుని వైపు చూస్తావా? మరి ఈ రీతిగా సమృద్ధిగా మేలులు పొందాలంటే నీవు 3 పనులు దేవుని చేయాలి. అప్పుడు దేవుని జీవితంలో సమృద్ధిస్తాడు. మొట్టమొదటి దేవుని మాట వినాలి, రెండవది దేవుని ఆజ్ఞలు పాటించాలి, మూడవది దేవుణ్ణి నమ్మాలి. నమ్ముతున్నప్పుడు సారెపతి విధురాలను దీవించిన దేవుడు నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు దీవించి నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. నీకేమీ తక్కువ కాకుండా ఆయన చూసుకుంటాడు. ప్రార్థన. కన్న తండ్రి, కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. భయపడొద్దు అని చెప్పిన దేవుడు నీకు వందనాలు. భయపడకుండా సహాయం చేయమని అయ్యా ప్రభా, సారెపతి విధవరాలకు సమృద్ధి ఇచ్చిన దేవుడు మాకు కూడా సమృద్ధి అనుగ్రహించమని, ఎంతమంది అయితే వింటున్నారో వారు కూడా సమృద్ధి ఇవ్వమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.